హాయ్ అండి. తక్కువ టైం ఉంది కానీ సింపుల్‌గా, ఎలగంట్‌గా రెడీ అవ్వాలా? అయితే ఈ వీడియో మీకోసమే. కిట్టి పార్టీ అయినా, స్మాల్ ఫంక్షన్ అయినా, స్మాల్ బర్త్‌డే పార్టీ అయినా ఏదైనా సరే ఈ లుక్ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. హెవీ మేకప్ లుక్ ఇష్టం లేని వాళ్ళకి ఈ సింపుల్ మేకప్ లుక్ చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. మేకప్ నుంచి హెయిర్ స్టైల్ వరకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ అయితే సింపుల్‌గా, ఈజీగా అయిపోయే హెయిర్ స్టైల్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రంట్‌లో వచ్చేసి నేను సెంటర్ పార్టిషన్ తీసుకున్నాను. ఇప్పుడు అటు సైడ్ కొన్ని హెయిర్, ఇటు సైడ్ కొన్ని హెయిర్ తీసేసుకొని, అక్కడైతే మనం ఒక హెయిర్ బ్యాండ్ చేసేసుకుందాము. మిడిల్‌లో మనం హెయిర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత, ఆ హెయిర్ వదిలేసి అటు సైడ్ కొన్ని, ఇటు సైడ్ కొన్ని హెయిర్ తీసుకొని, మళ్ళీ ఆ 2 కలిపి ఒక హెయిర్ బ్యాండ్ వేసుకున్నాననమాట. ఇప్పుడు హెయిర్ బ్యాండ్ వేసిన హెయిర్ వదిలేసి ఆ కింద హెయిర్ 2 పార్టిషన్ లాగా తీసుకొని ఆ 2 కలిపి మళ్ళీ హెయిర్ బ్యాండ్ చేసుకోవాలన్నమాట. ఇలానే జడ మొత్తం వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇలా 2 స్టెప్స్‌తో అయినా స్టాప్ చేసుకోవచ్చు. ఇలా కూడా బావుంటుంది. లేదు ఫుల్ లెంగ్త్‌గా కావాలి అనుకుంటే ఫుల్ లెంగ్త్‌గా కూడా మీరు వేసుకోవచ్చు. మీ ఇష్టం మీకు ఎలాగ అనిపిస్తే అలా వేసుకోవచ్చనమాట. ఇలా కూడా బావుంటుంది. ఈ హెయిర్ స్టైల్ మనకి పిల్లలకైనా, పెద్దలకైనా ఎవరికైనా కూడా ఈజీగా వేసుకోవచ్చు. చూడ్డానికి లుక్ వైజ్ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇప్పుడు అటు సైడ్ కొన్ని, ఇటు సైడ్ కొన్ని పార్టిషన్ లాగా తీసుకొని ఇప్పుడు ఆ 2 కలిపి మళ్ళీ హెయిర్ బ్యాండ్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను కొంచెం ముందుకేసేసుకొని హెయిరు కింద నుంచి మళ్ళీ 2 లేయర్స్ లాగా తీసుకొని అక్కడ ఒక హెయిర్ బ్యాండ్ వేశాననమాట. సో, ఇలానే జడ మొత్తం వేసేసుకోవాలనమాట. హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ ఎలా ఉందో. చాలా వచ్చింది. నాకైతే చాలా నచ్చిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి చిన్న చిన్న బేబీ హెయిర్ ఉంటుంది కదా! సో, అది కనిపించకుండా నేను ఐబ్రో బ్రష్ ఉంటది కదా! ఐబ్రో బ్రష్‌తో నీట్‌గా అనుకుంటున్నాననమాట. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మనకు చిన్న చిన్న బేబీ హెయిర్ కనిపించకుండా హెయిర్ చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట. మీరే డిఫరెన్స్ చూడొచ్చు. అటు సైడ్ హెయిర్‌కి, ఇటు సైడ్ హెయిర్‌కి. అటు సైడ్ హెయిర్ స్టైల్ చాలా నీట్‌గా అనిపిస్తుంది. ఇటు సైడ్ హెయిర్ ఏంటంటే మీకు కొంచెం చాలా చిన్న చిన్న హెయిర్ తోటి గలీజ్‌గా అనిపిస్తుంది. అలా మనము ఐబ్రో పేస్ట్‌తో అనుకున్నట్లయితే మనకి హెయిర్ అనేది చాలా నీట్‌గా అవుతుందనమాట. చూడ్డానికి లుక్ వైస్ చాలా బాగా కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ కంప్లీట్‌గా అయిపోయింది కదా! ఇప్పుడు మేకప్ చూద్దాం. ఆఫ్టర్ ఫేస్ వాష్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ ఏంటంటే మన ఫేస్ హైడ్రేటెడ్‌గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, అందుకోసం మాయిశ్చరైజర్ కంపల్సరీగా అప్లై చేయండి. మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్‌గా కొంచెం ఫౌండేషన్ తీసుకోండి. నేనైతే మిబులాన్ ఫిట్ మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. సో, ఒక 2-3 డ్రాప్స్ తీసుకోండి. ఇప్పుడు దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకొని ఫేస్ మీద అప్లై చేసుకోండి. మీకైతే డార్క్ సర్కిల్స్ లేదంటే డాట్ స్పాట్స్ ఏవైనా ఉంటే అక్కడ మంచిగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని ఈవెన్‌గా బ్లెండ్ చేసుకోండి. సో, బ్రష్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ నేను అందరికీ అర్థమయ్యేలాగా చేత్తోనే చూపిస్తున్నాననమాట. అంటే కొందరి దగ్గర బ్రష్ ఉండొచ్చు. కొందరి దగ్గర లేకపోవచ్చు కాబట్టి. సో, నేను అందరికీ అర్థమయ్యేలాగా చేత్తోనే మీకు చూపిస్తున్నాననమాట. ఇలా చేత్తో మీకు ఈవెన్‌గా బ్లెండ్ చేసుకోండి. నేనిక్కడ వచ్చేసి ప్రైమర్, టోనర్, కన్సీలర్ ఇవన్నీ ఏమీ అప్లై చేయట్లేదండి. నేను సింపుల్ మేకప్ గురించే చూపిస్తున్నాను. సో, అవన్నీ నేను నెక్స్ట్ ఇంకా ఎప్పుడన్నా బ్రైడల్ మేకప్ చేసినప్పుడు కన్సీలర్, టోనర్ ఇవన్నీ యూజ్ చేసి మేకప్ చూపిస్తాను. ఇప్పుడైతే నేను అందరికీ యూజ్ అయ్యేలాగా సింపుల్ మేకప్ చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ ఏమీ యూజ్ చేయట్లేదనమాట. ఇది నార్మల్ రెగ్యులర్ యూజ్ మేకప్ అనమాట. సో, ఇప్పుడైతే మనకి మేకప్ వేసుకున్న తర్వాత స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా! సో, ఆ స్వెట్‌ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు సెట్ ప్రూఫ్ కాంపాక్ట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాననమాట నేను. ఇది కూడా మెబులాన్ వాళ్ళదే. మీరు మేకప్ యూజ్ చేసేటప్పుడు ఇయర్స్‌కి, నెక్‌కు వదిలేస్తూ ఉంటారు కొంతమంది. సో, అలా చేయకండి. ఎందుకంటే నెక్‌కి తర్వాత ఇయర్స్ కూడా మనం అప్లై చేసుకుంటే మన ఫేస్‌తో పాటు నెక్ అంతా కూడా ఈవెన్‌గా కనిపిస్తుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఐ షాడో. మీ డ్రెస్‌కి సెట్ అయ్యే ఐ షాడో కలర్ చూసుకొని మీరు వేసుకోండి. నేనైతే సింపుల్‌గా కనిపించాలి అని చెప్పేసి నార్మల్ లైట్ పింక్ కలర్ అయితే వేసుకుంటున్నాననమాట. మీ దగ్గర ఐ షాడో ఉంటే వేసుకోండి. లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఐబ్రో షేపర్ తోటి నీట్‌గా ఐబ్రోస్‌ని షేప్ చేసుకోండి. నేనిక్కడ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఐబ్రో షేపర్ తోటి కూడా మనకు ఐబ్రోస్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తాయన్నమాట. సో, ఎక్కువ మరీ లైట్‌గా ఉన్న వాళ్ళకైతే కొంచెం లైట్‌గా ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకొని దాని తర్వాత ఐబ్రో షేపర్ తోటి షేప్ చేసుకోండి. చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా ఐలైనర్ అండ్ లిప్ లైనర్ అనమాట. ఇప్పుడైతే ఐలైనర్ వేసేసుకుందాము. నేనైతే మొబైల్‌లో చూసుకొని వేసుకోలేకపోయినాను. అందుకోసమనేసి డైరెక్ట్ మిర్రర్‌లో చూసుకొని వేసుకొనొచ్చి మీకు చూపిస్తున్నాననమాట. లిప్ లైనర్. లిప్ లైనర్‌తో లిప్స్ అవుట్‌లైన్ చేసుకుంటే లిప్‌స్టిక్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తుందనమాట. అందుకే మనము లిప్ లైనర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే లిప్‌స్టిక్ కూడా బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువ సేపు కూడా ఉంటుందనమాట లిప్‌స్టిక్. సో, అందుకోసం మనము లిప్ లైనర్ అనేది యూజ్ చేస్తాం. సో, లిప్ లైనర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు లిప్‌స్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బొట్టు పెట్టేసుకుంటున్నాను. మీకు ఏదైతే నచ్చుతుందో ఆ బొట్టు పెట్టేసుకోండి. నేనైతే ఒక చిన్న స్టిక్కర్ తీసుకొని పెట్టేసుకున్నాననమాట. నా శారీలకు మ్యాచింగ్ అయ్యే స్టిక్కర్ తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్, శారీ చేంజ్ చేసుకుంటే మన కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, నేనైతే ఇప్పుడెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను. సో, శారీ అయితే చేంజ్ చేసేసుకున్నాననమాట. సో, కాటన్ శారీ ఇది. లెనిన్ కాటన్ శారీ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందనమాట శారీ వచ్చేసి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసేసుకుందాము. సో, మన లుక్ అంతా చేంజ్ అవ్వడానికి శారీ కూడా ఒక రీజన్ అనమాట. చాలా బాగా కనిపిస్తుంది శారీ కట్టుకున్నప్పుడు లైట్‌గా మేకప్ చేసుకుంటే లుక్ అనేది మొత్తానికి చేంజ్ అయిపోతుందనమాట. చైన్ అయితే ఏం చేంజ్ చేయట్లేదనమాట. దాన్నే కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను అంతే. ఎందుకంటే గోల్డ్ చైన్ పొద్దొసం తీయడం, వేయడం ఎందుకులే అని చెప్పేసని మాక్సిమం నేను చైన్ తీసేయననమాట. దాన్నే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తూ ఉంటాననమాట. సో, సెట్ అయిందిలే అనిపిచ్చింది. అందుకోసం అనేసి అలానే ఉంచేసాను. ఇంకా వేరే జ్యువెలరీ ఏమీ వేసుకోలేదనమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాంగిల్స్ వేసేసుకుంటే మన కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయిపోతుందనమాట. బ్యాంగిల్స్ ఏసేసుకుంటే మనకు కంప్లీట్ లుక్ అనేది రెడీ అయిపోతుందనమాట. శారీ కట్టుకున్నప్పుడు బ్యాంగిల్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరుంటుందనమాట. సో, మనం ఎంత బ్రేస్లెట్ పెట్టుకొని, వాచ్ పెట్టుకున్నా బ్యాంగిల్స్‌కొచ్చిన అందం దేనికి రాదనమాట. సో, అందుకోసమనైతే నేను బ్యాంగిల్స్ ట్రై చేస్తున్నాను. నా దగ్గరున్న బ్యాంగిల్స్‌లో ఈ బ్యాంగిల్స్ అయితే సూట్ అయితాయనిపిచ్చింది. సో, అందుకోసం అనేసి ఈ బ్యాంగిల్స్ సెట్ చేసుకున్నాననమాట. మాక్సిమం బ్యాంగిల్స్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో శారీ కట్టినప్పుడు మాత్రమే. సో, శారీ కట్టినప్పుడు కూడా మాక్సిమం టైమ్స్ ఏమైపోతుందంటే బ్రేస్లెట్ పెట్టుకోవడము, దాని తర్వాత వాచ్ పెట్టుకోవడము ఇలా అయిపోతూ ఉంటుంది. బట్ బ్యాంగిల్స్‌కొచ్చిన అందం దేనికి రాదనమాట. సో, మనం ఎంత వాచ్ పెట్టుకొని, ఎంత వేసుకున్న బ్రేస్లెట్ అవి సో, బ్యాంగిల్స్‌కొచ్చిన అందం దేనికి రాదు. బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మన హ్యాండ్స్‌కి వచ్చే లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోందో కదా! ఇప్పుడైతే మన కంప్లీట్ సింపుల్ మేకప్ లుక్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నేను ఒకసారి మీకు కంప్లీట్ లుక్ చూపిస్తాను. ఒకసారి చూడండి. నా ఈ ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.